అక్కినేని నాగార్జున ఇంట్లో మరో పెళ్లి బాజా మోగనుంది. వచ్చే నెలలోనే అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ వివాహం జరగనుంది. ఇప్పుడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇద్దరు కొడుకులకు వెంటనే పెళ్లిళ్లు చేసేసి నాగార్జున బరువు బాధ్యతలు దించేసుకోబోతున్నారు. త్వరలోనే నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతుండగా ఇప్పుడు అఖిల్ కు కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. సైలెంట్ గా సన్నిహితుల మధ్య అఖిల్ కు జైనాబ్ రంజీకి నిశ్చితార్థం కూడా చేశారు. అఖిల్ మ్యారేజ్ కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా సర్ప్రైజింగ్ న్యూస్ ఒకటి వెల్లడించారు నాగార్జున. అఖిల్ జైనబ్ రావుజీ ఎంగేజ్మెంట్ వేడుక ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. జైనబ్ రావుజీ తమ కోడలు కాబోతోందని ప్రకటించారు. కొత్త దంపతులకు మీ ఆశీర్వాదాలు కావాలి, త్వరలో పెళ్లి డేటును అనౌన్స్ చేస్తామని రాసుకొచ్చారాయన. ఇక అక్కినేని పెద్ద కుమారుడు నాగచైతన్య శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనుంది. ఇందుకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈలోగా అక్కినేని ఇంట మరో శుభకార్యం జరగడంతో అభిమానుల సంతోషంలో మునిగి తేలుతున్నారు. అలాగే ఎవరి జైనబ్ రావుజీ అంటూ ఆమె గురించి, అలాగే ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే జైనబ్ రావుజీ ఎవరో కాదు, ఒకప్పుడు బాగా పేరున్న ఓడియన్ థియేటర్ వారసురాలు. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓడియన్ థియేటర్ ఉండేది కదా, ఆ థియేటర్ అధినేత జుల్ఫీ కూతురే జైనబ్ రావుజీ. ప్రస్తుతం ఈ ఓడియన్ థియేటర్ ను మల్టీప్లెక్స్ గా మార్చారు. అయితే ఆమె తండ్రికి ఇండస్ట్రీలో పెద్ద సర్కిలే ఉంది. సినిమా ఇండస్ట్రీలో పెద్దలతో మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇది మాత్రమే కాదు, ఏపీ మాజీ సీఎం జగన్ తో కూడా మంచి సాన్నిహిత్యం ఉందట. ఇలా జైనబ్ రావుజీ కూడా ఇండస్ట్రీకి, ఆంధ్ర రాజకీయాలకు చెందిన అమ్మాయి అయింది. జైనబ్ తండ్రి జుల్ఫీ రావుజీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఈయన నాగార్జున చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. ఇక జైనబ్ రావుజీ తండ్రి అఖిల్ కాబోయే మామ జుల్ఫీ రావుజీ గత వైసీపీ హయాంలో కీలక పోస్టుల్లో కూడా పనిచేశారు. కేబినెట్ మంత్రులతో సమాన ర్యాంకు కలిగిన పోస్టులో ఉన్నారాయన. ఏపీ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్ లో స్పెషల్ రిప్రజెంటేటివ్ గా జుల్ఫీ రావుజీ వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన మంత్రులతో సమానంగా పే అండ్ అలవెన్స్ పొందారు. జుల్ఫీ రావుజీకి మంత్రులతో సమానంగా కారు, ల్యాప్టాప్, ఫర్నిచర్, మెడికల్ రియంబర్స్మెంట్, ప్రైవేట్ సెక్రటరీ, అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జామేదర్, 2 డ్రైవర్లు, 3 మొబైల్ ఫోన్లు వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. అయితే మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్ లో స్పెషల్ రిప్రజెంటేటివ్ గా కేబినెట్ ర్యాంక్ లో ఓ వ్యక్తిని ఓ రాష్ట్ర ప్రభుత్వం నియమించటం అప్పట్లో అదే తొలిసారి. అయితే మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం జుల్ఫీ రావుజీని ఆ పదవిలో నియమించింది. ఇక జుల్ఫీ రావుజీ కుమారుడు జైన్ రావుజీ కూడా వ్యాపారవేత్త. జేఆర్ రివెనబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కు చైర్మన్, ఎండీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ హైదరాబాద్ లోనే నివాసం ఉంటోంది. ఇక 20 ఏళ్ల జైనబ్ రావుజీ విషయానికి వస్తే ఆమె ఒక ఆర్టిస్ట్. ఆమె ఆర్ట్కి ఇండియాలోనే కాదు, దుబాయ్, లండన్లలో కూడా మంచి పేరుంది. ముఖ్యంగా జైనబ్ ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కి నంబర్ ఆఫ్ కంట్రీస్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఆమె మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఫాదర్, బ్రదర్లా ఇండస్ట్రియలిస్ట్ గా మారకుండా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకోవాలని ఇలా ఆర్టిస్టిక్ వేలో అడుగుపెట్టారు జైనబ్. అఖిల్, జైనబ్ రావుజీ తొలిసారిగా 2 ఏళ్ల కిందట కలుసుకున్నారని, ఆ తర్వాత ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటున్నారు. నిజానికి అఖిల్ కు ఇదివరకే నిశ్చితార్థం కూడా జరిగింది. తీరా పెళ్లి సమయానికి ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమయ్యాడు అఖిల్. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇప్పటి వరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్ గా, సైలెంట్ గా జరిగింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అదే సమయంలో అయ్యగారు సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారేంటి అంటూ సినీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని అఖిల్, జైనబ్ రావుజీ పెళ్లి, నాగచైతన్య శోభిత పెళ్లి ఒకే వేదికపై జరగనున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అవన్నీ రూమర్లు మాత్రమేనని, వచ్చే ఏడాది అఖిల్, జైనబ్ పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే వారి పెళ్లి డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని ప్రకటించారు నాగార్జున. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.